హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్ వచ్చేసేసి 8th క్లాస్ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది సెకండ్ చాప్టర్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ప్రతి ఒక్క టాపిక్ని విత్ యాక్టివిటీస్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అంటే లైన్ టు లైన్ చదవాల్సిందే. లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. అందుకని ఏ పేరాని కూడా స్కిప్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో 8th బయాలజీ సెకండ్ చాప్టర్ వచ్చేసేసి సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా మన క్లాస్లో మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ కావాలంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఆ క్లాసెస్ ఒకసారి చూడండి. సో సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అని ఎందుకన్నారు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన చుట్టూ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి కొన్ని మనకి యూజ్ఫుల్ అవుతాయి, అలాగే హార్మ్ఫుల్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాల టాపిక్ని, ఈ రెండు రకాల వర్డ్స్ని మన లెసన్ యొక్క మెయిన్ టాపిక్గా తీసుకోవడం జరిగిందనమాట. మనం మన చుట్టూ ఏం చేస్తామండి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని చూస్తూ ఉంటామన్నా, సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని చూస్తూనే ఉంటాం, మొక్కల్ని, జంతువుల్ని చూస్తాం. అయితే అవి ఏంటంటే మనం చూడంగానే మన కళ్ళకు కనిపిస్తాయి. బట్ ఈ మొక్కలు, జంతువులు కాకుండా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కాకుండా వేరే ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మన చుట్టూ ఉంటాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా? అంటే మొక్కలు, జంతువులు కాకుండా ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మన చుట్టూ ఉంటాయి. వాటిని మనం మామూలుగా చూడలేం, మన కళ్ళతో చూడలేం. కాబట్టి అవి సూక్ష్మాతి సూక్ష్మమైనవి కాబట్టి వాటిని సూక్ష్మజీవులు అంటాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్న సీజన్ ఏంటండి అంటే వర్షాలు అయితే లేవు, కానీ వర్షాకాలం అయితే ఉంది కదా. అంటే మన కాలాల ప్రకారం, ఋతువుల ప్రకారం ఇలా వర్షాకాలంలో ఏంటంటే తేమగా ఉన్న ఒక రొట్టె ఏదైతే ఉందో, బ్రెడ్ అనేది చెడిపోవటం చూస్తే కనుక దాని పైన బూడిద రంగు తెల్లని మచ్చలతో ఉన్న ఒక స్ట్రక్చర్ని అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన డైలీ లైఫ్లో ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మచ్చలతో కప్పబడి ఉండటాన్ని మనం గమనిస్తాం కదా. భూతద్దం ద్వారా ఈ మచ్చలను పరిశీలిస్తాను. ఇన్ కేస్ మన ఇంట్లో భూతద్దం అంటే ఓకే, లేకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే క్లాస్కి తీసుకెళ్ళి టీచర్ సమక్షంలో వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. సో వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, చిన్న చిన్న నల్లటి గుండ్ర నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఆ స్ట్రక్చర్స్లో ఏముంటాయి, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీని చూద్దాం. పొలం నుండి కొంత తేమతో కూడిన మట్టిని ఒక బీకర్లోకి సేకరించి దానిలో ఏం చేయాలి, కొంత వాటర్ అనేది యాడ్ చేయండి. తర్వాత ఏంటంటే మట్టి రేణువులు కిందకి చేరి స్థిరపడిన తర్వాత బీకర్ నుండి ఒక చుక్క నీటిని తీసుకొని సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించండి. ఇక్కడ వాటర్లో కలిపినాక వాటర్లో మట్టి కిందకి వెళ్ళాలంటే మనం అలా మట్టి అనేది స్థిరపడక ముందు మనం తీసుకుంటే ఏంటంటే మనకి సూక్ష్మజీవుల కన్నా ఎక్కువగా మట్టి అనేది వస్తుంది. కాబట్టి మట్టి మొత్తం స్థిరపడినాక ఆ వాటర్ని మాత్రమే తీసుకొని వెళ్ళి మనం మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి దాంట్లో అదంతా తీసుకెళ్ళి సూక్ష్మదర్శి ద్వారా పరిశీలిస్తే మనకి నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అదొక యాక్టివిటీ. పొలంలోనూ ఉంటాయి, చెరువులోనూ ఉంటాయని చెప్పడానికి 2 యాక్టివిటీస్ అన్నమాట. అలాగే గాలిలో కూడా ఉంటాయి. బట్ మన గాలిని పట్టి చూడటం అనేది కొంచెం పాజిబులే, కానీ అంత ఈజీ వీటంత ఈజీ కాదనమాట. అంటే ఇక్కడ సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఒక చెరువు నుండి కొన్ని చుక్కల నీటిని తీసుకొని గ్లాస్ స్లైడ్ మీద వేసి విస్తరింపజేసి సూక్ష్మదర్శి ద్వారా పరిశీలించండి. ఇక్కడ ఒకటి పొలం నుంచి మట్టి అన్నారు, ఇంకోటి చెరువు నుంచి వాటర్ అన్నారు. ఎందుకు అన్నారంటే అంటే ఎవ్రీవేర్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి, కానీ మన కంటికి కనిపించవని చెప్పడం కోసం. మట్టి అనేది పొలాల్లో ఉంటుంది, మట్టి అదంతా మనకు తెలుసు, సాలిడ్ స్ట్రక్చర్. చెరువులో ఉండేది వాటర్, అక్కడ లిక్విడ్ స్టేట్. అలాగే గ్యాసెస్ స్టేట్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. గాలిని బంధించి మనం అబ్జర్వ్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ ప్రాసెస్, బట్ అక్కడ కూడా చాలా ఉంటాయన్నమాట. ఈ 2 యాక్టివిటీస్ ఎవ్రీవేర్ సూక్ష్మజీవులు అనేవి ప్రతి చోట ఉంటాయని తెలియటం కోసం ఈ యాక్టివిటీస్ అన్నమాట. చిన్న చిన్న జీవులు అటు ఇటు కదులుతూ ఉంటాయని ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తాం కదా. ఈ పరిశీలనలు నీరు మరియు నేల చిన్న జీవులతో కూడి ఉన్నాయని తెలియజేస్తుంది. ఎస్, చెప్పే కదండి, నీరు మరియు నేలలో ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ఉన్నాయని మనకు తెలియటం కోసం మాత్రమే ఈ యాక్టివిటీ అన్నమాట. అయితే అవన్నీ సూక్ష్మజీవుల వర్గంలోనికి రావు. సో ఇవన్నిటినీ కూడా మనం
మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క వాటి కిందకి కేటగిరీ కిందకి తీసుకెళ్ళామన్నమాట. ఈ సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నగా ఉండి మామూలు కంటితో చూడలేనంతగా ఉంటాయి. పరిమాణంలో చిన్నగా ఉంటాయి. బట్ మనం మామూలుగా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని చూసినంత ఈజీగా వీటిని చూడలేమన్నమాట. బ్రెడ్పై పెరిగే శిలీంధ్రాలు వాటిని కొన్ని జీవులు భూతద్దంతో చూడవచ్చు. సో వీటిని ఈ శిలీంధ్రాలు బ్రెడ్ మౌల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం చూడొచ్చు అనమాట. మిగిలిన వాటిని సూక్ష్మదర్శి సహాయం లేకుండా చూడలేము. అందుకే వీటిని సూక్ష్మజీవులు అంటారు. ఇప్పుడు బ్రెడ్ మీద ఉండే ఒక అలాంటి కలర్ చేంజ్ అవుతుంది కదా, అది మనం కనిపిస్తుంది. బ్రెడ్ మీద కొంచెం తేమ ఉంటే అది ఫ్యూ డేస్ తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. దోస్ ఆర్ నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది అర్థమవుతుంది మనకి. బట్ కొన్ని ఏంటంటే అలా మన కంటికి కనిపించనివి ఉంటాయి కదా, అటువంటి వాటిని సూక్ష్మజీవులు అని అంటాం, మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే 4 మేజర్ గ్రూప్స్గా క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అంటే సూక్ష్మజీవులు 4 ప్రధానమైన సమూహాలుగా వర్గీకరించారనమాట. దోస్ ఆర్ అవి ఏంటంటే ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ శిలీంధ్రాలు, ఫంగి, ప్రోటోజోవా, ఫంగస్ అనమాట. ఇది ప్రోటోజోవా, ఆల్గే ఫంగస్ ఉంటాయి కదా, అవన్నమాట. కొన్ని సాధారణ సూక్ష్మజీవుల యొక్క పిక్చర్స్ అనేవి పక్కన చూపించారు, మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ వన్ వైరస్. సో వైరస్లు కూడా సూక్ష్మజీవులే కదా అంటే ఎస్. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా అంటే బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే, ఫంగే, ప్రోటోజోవా అలాగే సూక్ష్మజీవులు కూడా సూక్ష్మమైనవే. కానీ సూక్ష్మజీవుల కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సూక్ష్మజీవులు అయినప్పటికీ వీటితో కంపేర్ చేస్తే కొంచెం డేంజరస్సే, చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఆతిథేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే ఆటోమేటిక్గా వాటి యొక్క అనుకూల పరిస్థితుల్లో ఇవి ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతుంటాయి అన్నమాట. ఏంటివి? ఇవి రీప్రొడక్షన్ ఎప్పుడు చేసుకుంటాయి? బ్యాక్టీరియా అనేవి వాటి యొక్క అనుకూల సమయాల్లో చేస్తున్నాం. బట్ వైరస్ అనేది అలా కాదు. ఏదో ఒక హోస్ట్ యొక్క బాడీలో మాత్రమే, ఆ సెల్స్లో మాత్రమే ఇవి రీప్రొడక్షన్ అనేది జరుపుకుంటాయి అన్నమాట. ఇవి బ్యాక్టీరియా, మొక్కలు లేదా జంతువులు కావచ్చు. దీని యొక్క హోస్ట్ అతిథేయి అంటే వైరస్ అనేది బ్యాక్టీరియాని ఆశ్రయిస్తుంది, అట్ ద సేమ్ టైం ప్లాంట్ని ఆశ్రయిస్తుంది, అట్ ద సేమ్ టైం యానిమల్ని కూడా ఆశ్రయిస్తుంది. ఈ బ్యాక్టీరియా యొక్క కణంలోనికి వెళ్ళి రీప్రొడక్షన్ చేసుకోగలదు, మొక్క యొక్క కణంలోనికి వెళ్ళి రీప్రొడక్షన్ చేసుకోగలదు, అలాగే జంతువు యొక్క కణంలోనికి వెళ్ళి రీప్రొడక్షన్ చేసుకోగలదు. వైరస్లు కొన్ని ఉన్నాయన్నమాట, వాటిని మనం తర్వాత చూద్దాం. వైరస్లు జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అన్నమాట, మరియు చాలా రకాల దగ్గులు వంటి సాధారణ రుగ్మతలు కలుగజేస్తాయి. వైరస్ వల్ల మోస్ట్లీ ఇవన్నీ కూడా వస్తాయి కదా, అవన్నమాట. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్ వల్లే వస్తాయి. పోలియో చుక్కల పిల్లలకి వేయించమంటే ఈ వైరస్ వల్ల పిల్లలు బాధపడకుండా ఉండాలి. అలాగే చికెన్ పాక్స్ కూడా ఏంటంటే వైరస్ వల్లే వస్తుందన్నమాట. చాలా కొంచెం ఇబ్బంది కలిగించే డిసీజెస్ ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలుగుతాయి అన్నమాట. విరోచనాలు అంటారు కదా అవి, అలాగే డిసెంట్రీ అంటారు ఇంగ్లీష్లో, మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవన్ల వల్ల వస్తాయి. మలేరియా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటోజోవన్ల వల్ల కలుగజేస్తుంది. దోస్ ఆర్ ఆల్సో మైక్రో ఆర్గానిజమ్స్. అయితే టైఫాయిడ్ మరియు క్షయ, టీబీ అంటారు కదా, అవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి కలిగే వ్యాధులు అనమాట. గుర్తుంచుకోండి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, అలాగే పోలియో, చికెన్ పాక్స్ అనేవి వైరస్ వల్ల వస్తాయి. 4 అనేవి వైరస్ వల్ల వస్తాయి. దగ్గు కూడా కొన్ని దగ్గులు కూడా ఏంటంటే వైరస్ వల్ల వస్తాయి. జలుబు, ఇన్ఫ్లుయెంజా, చాలా రకాల దగ్గులు, పోలియో, చికెన్ పాక్స్, ఈ 5 అనేవి వైరస్ వల్ల కలిగేవి. సో వైరస్ వల్ల కలిగే వ్యాధులు అంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, దగ్గు, పోలియో, చికెన్ పాక్స్, ఓకేనా, ఈ 5. సో ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు అంటే విరోచనాలు, మలేరియా, ఇవన్నీ కూడా ప్రోటోజోవా. బ్యాక్టీరియా వల్ల కలిగేది టైఫాయిడ్ మరియు టీబీ, క్షయ అనేవి ఇవి చూసుకోండి. ఇవి 5 అనేవి వైరస్ 5 అని గుర్తుంచుకోండి. ప్రోటోజోవాన్లేమో 2, బ్యాక్టీరియా 2. వైరస్లో 5 ఏంటంటే 1 జలుబు, 2 ఇన్ఫ్లుయెంజా, 3 కొన్ని రకాల దగ్గులు, 4 మలేరియా పోలియో, 5 చికెన్ పాక్స్, ఓకేనా. ప్రోటోజోవాన్లో విరోచనాలు డిసెంట్రీ అండ్ మలేరియా, ఇది ప్రోటోజోవాన్లో. టైఫాయిడ్, క్షయ, టీబీ అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అనమాట. 6th and 7th క్లాసెస్లో ఏంటంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, ఇవి పిక్చర్స్ అన్నమాట. ఇవి బ్యాక్టీరియా అన్నమాట. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా పిక్చర్స్.
ఇవి వచ్చేసేసి ఆల్గే ఉందండి, ఇవి బ్యాక్టీరియా, ఇవి ఆల్గేలో ఉన్న రకాలు. క్లమిడోమోనస్, స్పైరోగైరా, శైవలాలు అనమాట. ప్రోటోజోవా, అమీబా, పారామిషియం. నెక్స్ట్ వన్ బ్రెడ్ మౌల్స్, రొట్టె బూజు అంటారు కదా, ఇలా ఉంటాయి. పెన్సిలియం, శిలీంధ్రాలు. ఇవన్నీ కూడా శిలీంధ్రాలు అనమాట. శిలీంధ్రాలు అంటే ఫంగస్ రిలేటెడ్ వాటి అనమాట. సో సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయనే టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.